మార్క్స్ క్వశ్చన్ లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ది ప్రాబబిలిటీ చాప్టర్ లో మీకు కాంట్రాక్టర్ ప్రాబ్లం ఉంది చూడండి. ఇక్కడ మొత్తం రాయలేక నేను డైరెక్ట్లీ టెక్స్ట్ బుక్ నుంచి ఉన్న ప్రాబ్లం ఇచ్చేసాను. కాంట్రాక్టర్ ప్రాబ్లం ఒకటే ప్రాబ్లం ఉంది, దాన్ని ఒకసారి చూసుకోండి సరిపోతుంది. రెండోది సెకండ్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా నీకు ఇచ్చిన దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్ లో డివైడ్ చేయాలి. పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి నీకు 1 మార్క్, దట్ ఈస్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఎలా రిజాల్వ్ చేస్తారు? a/x+2 ఇది ఆల్రెడీ క్వాడ్రాటిక్ కాబట్టి bx+c డివైడెడ్ బై x²+1 రాయండి. ఏబిసి వాల్యూస్ నువ్వు కనుక్కోండి, మళ్ళీ వాటిని తీసుకొచ్చి రీసబ్స్టిట్యూట్ చేయండి, పార్షియల్ ఫ్రాక్షన్స్ అయిపోతుంది. ఓకేనా? రెండోది ఈ ప్రాబ్లం ఈ సంవత్సరం యాక్చువల్లీ ఇది పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. దీనిలో ఏం లేదు, సిగ్మాని ఎక్స్పాండ్ చేయండి అండ్ ఎన్సీఆర్ ప్లస్ NCR-1 ఈజ్ ఈక్వల్ టు n+1 CR ఫార్ములాను అప్లై చేస్తారు. దాన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చేయండి, ప్రాబ్లం సింప్లిఫై అయిపోతుంది. రెండోది ఫోర్త్ది ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇద్దరికి ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఏం లేదు, డినామినేటర్ లో 1 cos θ మొత్తాన్ని I sin θ మొత్తాన్ని a+IB ఫామ్ లో అనుకుని డినామినేటర్ ని రేషనలైజ్ చేయండి, దట్ ఈస్ కాంజుగేట్ తో మల్టిప్లై చేయండి. దానిలో వచ్చిన తర్వాత కరస్పాండింగ్లీ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేసుకున్నట్టయితే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాన్ని డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేయండి, ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. ఓకేనా? రెండోది ఫిఫ్త్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది మీకు యాక్చువల్లీ ఏమని చెప్తాడంటే రియల్ అని చెప్తాడు. అంటే డిస్క్రిమినెంట్ విల్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఆ కండిషన్ అప్లై చేసుకున్నట్టయితే ఇక్కడ దీని యొక్క బౌండరీస్ -1/11 దగ్గర నుంచి 1 కి మధ్యలో ఉంటుందని ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి 2 టైమ్స్ డెల్టా కండిషన్ అప్లై చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.